ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 9140019201001003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. రోమా పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. క్రైస్తవులుగా పిలువబడే చాలామంది స్వనీతి పరులుగా జీవిస్తున్నారు. అదే దేవునికి విచారం కలిగించే విషయం. దేవుడంటే, దేవుని వాక్యం అంటే, పరసంబంధమైనవి అంటే వారికి ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు అని పౌలు రాస్తున్నాడు. దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు? అందరికీ ఇష్టమే. నరకాగ్ని గుండం తప్పించుకొని పరలోక రాజ్యములో ఎవరు చేరాలనుకుంటున్నారు అంటే మనందరం చేయి చూపిస్తాం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఆసక్తి కనపరుస్తాం. అయితే ఆసక్తిలో కూడా జ్ఞానానుసారమైన ఆసక్తి ఉంది, జ్ఞానము లేని ఆసక్తి ఉంది. జ్ఞానానుసారమైన ఆసక్తి దేవుని నీతిని తెలుసుకొని, దేవుని మార్గములు, దేవుని పద్ధతులను తెలుసుకొని దానిని అనుసరిస్తుంది. జ్ఞానము లేని ఆసక్తి తమ స్వనీతిని స్థాపింప పూనుకుంటుంది. ఇక్కడ 2 నీతిలు ఉన్నాయి. ఒక నీతి దేవుని నీతి, మరొక నీతి స్వనీతి. స్వ అంటే మన స్వంతం. దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలంటే, దేవుడు ఉండే రాజ్యములో మనము ప్రవేశించాలంటే ఆయన చెప్పిన నీతిని అనుసరిస్తే వెళతాం, కానీ మన స్వనీతిని స్థాపింప బూనుకుంటే మనం వెళ్ళం. దేవుని నీతి అంటే దేవుని మార్గం.
దేవుని మార్గమంతా దేవుడు గ్రంథములో మన కోసం రాయించాడు. మనకేదైనా ఇంగ్లీష్లో ఉత్తరం వచ్చిందనుకోండి, ఒక ఉద్యోగం గురించి నీకు ఉద్యోగం వచ్చింది రా అని పిలవడానికి ఒక లెటర్ వచ్చిందనుకోండి, మనకి ఇంగ్లీష్ రాదని, చదువు రాదని దాన్ని మనం పారేస్తామా? ఒక బీద తల్లి ఉంది, వాళ్ళ కుమారుడు కువైట్కి వెళ్ళాడు, ప్రతి నెల తనకు చెక్ పంపిస్తున్నాడు, ఒక లెటర్ రాస్తున్నాడు, నీకు డబ్బులు పంపిస్తున్నాను అంటున్నాడు. ఆ చెక్ చూసి వరే రంగురంగులుగా ఉంది, భలే ఉంది, ఏంటో గ్రీటింగ్ లాగా ఏదో పంపాడు అనుకొని ప్రతి నెల వచ్చే ఆ చెక్ను దాని విలువ తెలియక అవన్నీ పరుపు కింద దాచిపెట్టింది 2 సంవత్సరాలు. అందరితో అంటుంది, మా అబ్బాయి నన్ను మర్చిపోయాడు, డబ్బు పంపిస్తానంటున్నాడు, పంపించట్లేదు, ప్రేమగా ఏవో ఉత్తరాలు రాస్తున్నాడు కానీ నాకు అసలు డబ్బులే పంపించట్లేదు, ఈ బీద తల్లి ఎలా బ్రతుకుతుంది అనుకున్నాడు అని అనుకున్నది. ఇలాగే చెబుతుంటే చాలా కాలం తర్వాత ఏమని ఉత్తరం రాస్తున్నాడు నీకు అని అనగానే అంత కట్ట బయటికి తీసిందట. తీయగానే ఆ ప్రతి ఉత్తరములో ఒక చెక్ ఉందట. తనకి ఆ విషయం తెలియక అవేవో రంగురంగుల కాగితం అనుకొని ఆ చదువులేని తల్లి ఆ మూల పడేసింది. అవన్నీ మార్చేటప్పటికి ఎన్నో లక్షల రూపాయలు అయ్యిందట. అలాగే దేవుని వాక్యం చదవక, దేవుని మార్గాలు తెలుసుకోక, బోధకుల మీద మాత్రమే ఆధారపడి మనం చేసే కొన్ని ఆచారాలను ఇదే భక్తి అని అనుకుంటూ సత్యాన్ని మనం తెలుసుకోకుండా ఉండిపోతున్నాం. ఒక జైలులో ఒకతను చాలా కాలము నుండి మగ్గిపోతూ ఉన్నాడు. ఒకరోజు ఆ జైలుకి ఒక ఆర్డర్ వచ్చింది కోర్టు నుండి. అప్పుడు ఆ జైలు అధికారి, నేను భోంచేస్తున్నాను, ఎగిరిపోకుండా కింద పెట్టు అన్నాడు. అప్పుడు ఈ కోర్టు నుండి వచ్చిన కాగితం తెచ్చిన అతను ఎగిరిపోతుందేమో అని ఆ బల్ల కింద ఉండే ఆ పేపర్ కింద, ఆ కవర్ కింద ఆ కాగితాన్ని పెట్టాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత ఈ టేబుల్ క్లీన్ చేద్దామని ఆ ఆఫీసర్ ఒక్కొక్క కాగితం తీసి చూస్తుంటే అక్కడ ఒక ఖైదీకి విడుదల చేయమని కాగితం కనిపించింది. అతను చాలా బాధపడి, 2 సంవత్సరాల క్రితమే ఈ కాగితాన్ని నేను చూచుంటే ఆ ఖైదీ తన ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడు, అనవసరంగా 2 సంవత్సరాలు ఇతను జైలులో బాధ అనుభవించవలసి వచ్చింది, ఎంత తప్పు చేశాను, చదవక నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక ఖైదీ 2 సంవత్సరాలు జైల్లోనే ఉండిపోవలసి వచ్చింది అని ఎంతో బాధపడి అతన్ని రమ్మని పిలిచి అతన్ని చేతులు పట్టుకొని క్షమాపణ అడిగి, దయచేసి నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు తెలియక నేను ఇంతకాలం నిన్ను ఇక్కడ ఉంచాను అని ఎంతో బాధతో చెప్పాడట. చూచారా, ఈ రోజుల్లో ప్రజలు దేవుని మార్గాలు తెలుసుకోలేకపోవడానికి కారణం వారు చదవట్లేదు గ్రంథాన్ని. ఒకవేళ చదివినా ఏదో పేపర్ చదివినట్టు, నావల్ చదివినట్టు టగటగ మొక్కుబడిగా ఈవేళ అధ్యాయం పూర్తి అయిపోయింది, రేపు ఇంకొకటి అని మొక్కుబడిగా ఒక్కొక్క అధ్యాయం చదువుకొని వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని మిక్కిలి మెల్లని స్వరాన్ని వారు వినడానికి ఆశపడడం లేదు. ప్రతి అధ్యాయములో, ప్రతి వచనములో, ప్రతి లైన్లో దేవుడు మన కొరకు తెలియచేయించిన ఆ సువార్తను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒక ఆమె అన్నారు, బాబులు గారు మీ వాక్యం చాలా బాగుంటుందండి అన్నారు. నేనన్నాను, సారీ అమ్మా, నేను నా వాక్యం చెప్పట్లేదు, దేవుని వాక్యం చెబుతున్నాను అని చెప్పాను. అదేలేండి, దేవుని వాక్యమే మీరు వివరిస్తున్నారు అని అన్నా. నేను చేసిన పని ఏమీ లేదు, చదివి దానిలో ఉన్నదాన్ని మీకు చెబుతున్నానంతే. మరో సేవకుడైనా సత్యము ఎవరు చెప్పినా ఒక్కటే. 5:5:10 అనే సత్యము నేను చెప్పినా,
ఇక్కడ ఉన్న దైవ సేవకులు చెప్పిన, అమెరికాలో ఉన్న దొరగారు చెప్పిన సత్యము ఎప్పుడూ ఒకటే. అయితే ప్రజలు దేవుని మార్గాన్ని తెలుసుకోవట్లేదు. ఎవరో ఏదో చెప్తారో చూద్దామనుకుంటున్నారు. కానీ దేవుడు మన కొరకు రాయించిన ఉత్తరం బైబిల్ గ్రంథం. చదువు లేకపోయినా ఉత్తరం వస్తే ఎలా చదివించుకుంటారో అలా దేవుని వాక్యాన్ని వినాలి, తెలుసుకోవాలి, ఆయన మార్గాలు తెలుసుకోవాలనే ఆశ ఉంటే తప్పక దాన్ని చదివించుకుంటారు, చదువుకుంటారు. అలాంటి ఆశ మన హృదయంలో ఉంటే, నీ ధర్మశాస్త్రమందలి సంగతులు నేను గ్రహించినట్లు తెలుసుకున్నట్లు నా కళ్ళు తెరువుము అని మనం దేవుణ్ణి ప్రార్థిస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిని దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. మనము చాలా భ్రమల్లో ఉంటాం. మనం బ్రతికేది సరదాల కోసం, సుఖం కోసం, ఈ లోకంలో ఉన్న అందాల కోసం అనుకుంటాం. కానీ ఈ లోక జీవితము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక తర్బీదు కాలము లాంటిది అని మనం తెలుసుకోవాలి. మనము బ్రతికేదే భోజనం కోసం అవ్వకూడదు. మనము బ్రతకాలి కాబట్టి మనం ఏదో కొంత తినాలి. దేవుడు మనలను ఎందుకు పుట్టించాడో, ఎందుకు పలాని గ్రామంలో పెట్టాడో, ఎందుకు పలాని కుటుంబంలో మనల్ని ఉంచాడో, ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకొని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. జీవిత ధ్యేయం ఏంటో మనం తెలుసుకోవాలి. మన పుట్టుక వెనుక ఉన్న దేవుని ఉద్దేశము, సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి. బైబిల్ చదివితేనే అది మనకు అర్థమవుతుంది. కానీ చాలామంది దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదంతా భ్రమ అని తలస్తూ ఉంటారు. చూడండి, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం చదువుతాను. బైబిల్ ఉన్నవారు తీయండి, తప్పక తీసి చూడండి. కీర్తనలు 14. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగునట్లు నా ప్రజలను మ్రింగుచు పాపము చేయువారందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇక్కడ భక్తుడైన దావీదు 2 రకాలైన మనుషుల గురించి చెబుతున్నాడు. ఒక రకం మనుషులు ఎవరంటే, దేవుడు లేడు అని అనుకునే బుద్ధిహీనులు, దేవుని భయము లేనివారు, పాపము చేసేవారు, ఆలోచనను తృణీకరించేవారు. మరొకరు ఎవరంటే, నా ప్రజలు 4వ వచనములో, 5వ వచనములో నీతిమంతులు, 6వ వచనములో దేవుణ్ణి ఆశ్రయించిన వారు, రక్షణ పొందినవారు, తన ప్రజలు అని 2 గుంపుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, దేవతను నమ్ముకోవడం వేరు. దేవతలు 3 ఉన్నారు కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వారు విగ్రహాన్ని, దేవతల్ని నమ్ముకున్నవారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా ఏదైనా విగ్రహ సంబంధమైన ప్రసాదం ఇస్తుంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము తినము అనండి. వెంటనే వారికి యేసు ప్రభు గుర్తొస్తుంది. దేవుడు అనగానే యేసు ప్రభు జ్ఞాపకం వస్తాడు.
మీరు యేసు ప్రభు అని పలకనవసరం లేదు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అనే ఒక్క మాట చెప్పడం వల్ల ఓహో వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారా అని వారు అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన వారందరూ దేవునికి దూరంగా ఉన్నవారే, దేవుడు లేడు అనుకుంటారట వారి హృదయాల్లో. బుద్ధిహీనులు. బైబిల్ ఎప్పుడు 2 రకాల మనుషుల్ని గురించి చెబుతుంది. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. బుద్ధిహీనులు అనుకుంటారు దేవుడు లేడు, దేవుడు చూడడు, దేవుడు ప్రతిఫలం ఇవ్వడు, ఇలాగే బాగుంది జీవితం, తీర్పు తీర్చేవారు ఎవరు ఉండరు అని తమలో తాము అనుకుంటూ ఉంటారట. పైనుండి విమానం వెళుతుంటే పూర్వదినాల్లో ఒక గ్రామంలో ఉండే అతను అన్నాడు, అరే భలే వెళ్ళిపోతుంది విమానం, నడిపించేవాడు ఎవడు లేకుండా అని అంటున్నాడు. అప్పుడు ఆ ప్రక్కతను అంటాడు, నీకు నడిపించేవాడు కనిపించకపోయినా పైన లోపల ఉన్నాడు, ఒక పైలట్ ఉండి విమానాన్ని నడిపిస్తున్నాడు. అప్పుడు ఆ తెలివి తక్కువ అతను అంటాడు, ఏడి చూపించు, నాకెవరు కనిపించట్లేదే అంటాడు. అప్పుడు ప్రక్కతన తెలివి నేర్పుతాడు, నీకు కనిపించకపోయినా విమానాన్ని నడిపించే ఒక అతను పైన ఉండి లోపల ఉండి నడిపిస్తున్నాడు. నేను నమ్మను అంటాడు. నీవు నమ్మకపోయినా ఒక ఆయన ఉన్నాడు అని బుద్ధి నేర్పుతాడు. ప్రజలు పాపం చేయడానికి కారణము దేవుడు లేడు అనుకుంటారు, దేవుడు చూడడం లేదు అనుకుంటారు. ఎప్పుడైతే దేవుడు భయము వారి హృదయంలో ఉండదో, దేవుడు చూచుట లేదు, దేవుడు నన్ను లెక్క అడగడు, నేను ఎలా జీవించినా దాన్ని ప్రశ్నించేవారు ఉండరు, నా జీవితం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా మనసు నా ఇష్టం, లెక్క ఒప్ప చెప్పవలసిన అవసరం నాకు లేదనుకున్నవారు ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవుడంటే భయం లేకుండా ఉంటారు. వాళ్ళే బుద్ధిహీనులు అని బైబిల్ చెప్తుంది. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, వారు మేలు చేసేవారు కాదు. దేవుడు లేని వారి హృదయములో సైతాన్ ఉంటాడు. ఒక కుండలో నీళ్లు లేకపోతే గాలి ఉంటుంది. అలాగే ఒకరి జీవితంలో దేవుడు లేకపోతే సాతాను ఉంటాడు. సాతాను మంచి చేయించడు, దేవుడు ఉంటే సత్యముగా జీవింపనిస్తాడు. అబద్ధానికి జనకుడైన సాతాను మన హృదయంలో ఉంటే మనతో పాపము చేయిస్తాడు. అందుకనే వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేసేవారు, మేలు చేసేవారు కాదు. పేజీ తిప్పండి 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. బుద్ధి లేదు, వివేకము లేదు. మరో చోట బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిదల వలె ఉన్నారు, మనుషులు పశుప్రాయుల వలె ఉన్నారు. వివేచన లేనివారు, బుద్ధి లేనివారు, వివేకము కలిగి ఉండుట అంటే, వివేకము అనే మాటకు అర్థం ఏంటంటే మంచి ఏదో చెడుగేదో ఆ తారతమ్యం తెలుసుకోవడమే వివేచన. దేవుడు పైనుండి చూస్తున్నాడు. ఆశగల వారి ప్రాణాన్ని కాపాడుటకు, రక్షించుటకు ఆయన పైనుండి చూస్తున్నాడు. వివేకము గలవారు ఎవరైనా ఉన్నారేమో, తమ్మును సృజించిన సృష్టికర్తను వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వారు చేసుకున్న దేవుణ్ణి పూజించేవారా లేక తమ్మును చేసిన దేవుణ్ణి పూజించేవారా అని దేవుడు తన కనుదృష్టి చేత లోకమంతా చూస్తూ ఉన్నాడు. ఎవరి గురించి చూస్తున్నాడు? దేవుణ్ణి వెదికేవారు కలరేమో అని చూస్తున్నాడు. మీరు అనొచ్చు, మేము చర్చ్కి వెళ్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, మా పేరు క్రైస్తవ పేరు, మీరన్నట్టుగా మేము ఏ బొమ్మలకు దేవతలకు నమస్కరించట్లేదు అని అనుకుంటారు. దేవుని నీతిని కాక తమ స్వనీతిని బూనుకునేవారు, వారికి ఆశ ఉంది కానీ
అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. దేవుడంటే ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము పాపమును విడిచిపెట్టే విశ్వాసం అయితే మంచిదే, కానీ దయ్యపు విశ్వాసం ఉంది. దయ్యపు విశ్వాసం ఏంటండి బాబు అనొచ్చు. దయ్యములు కూడా యేసు ప్రభు దేవుడని నమ్ముతాయి, కానీ వాటికి రక్షణ లేదు. చాలామంది అన్యులు యేసు ప్రభు మందిరం కనబడగానే వాళ్ళు ఇలా అనుకుంటారు, సిలువేసుకుంటారు. అది దయ్యపు విశ్వాసం. చర్చికి నమస్కరించేది, బైబిల్ కళ్ళకు అద్దుకొనేది, ఉదయాన్నే రాత్రంతా కాపాడావు, పగలంతా తోడై ఉండండి, యేసునామమున ఏడుకుంటున్నాం తండ్రి ఆమేననే ఒక పాట ఏదో నేర్చుకోవడం. మరి కొంతమంది అయితే యేసు రక్తమే జయము, అపవాద క్రియలకు అనంత నాశనం ఆమేన్ అంటూ ఉంటారు. బైబిల్లో అలాగెక్కడా లేదు. ఏవో కొన్ని మాటలు, కొన్ని పాటలు నేర్చుకొని నేను కూడా విశ్వాసం ఉంచాను అనే అపోహలో ఉంటున్నారు. నిజమైన విశ్వాసము పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, చెడుగును అసహించుకోవాలి. దేవుణ్ణి వెదుకుట అంటే ఎక్కడ సిలువ ఉందో వెదకడం కాదు. దేవుణ్ణి వెదకడం అంటే ఎక్కడ మంచి గుడి కట్టారో, మందిరం కట్టారో, రంగురంగులు వేశారో, గంట పెట్టారో, అక్కడ ప్రభు బొమ్మ పెట్టారో, వీటిని వెదకడం కాదు. దేవుణ్ణి వెదుకుట అంటే ఆయన మార్గాన్ని వెదకడం, ఆయన శాసనాల్ని చదువుకోవడం, నా విషయమై దేవుని చిత్తమ ఏమై ఉందో దాన్ని తెలుసుకోవడం. అది దేవుడు కోరుతున్నాడు. మన హృదయాంతరంగాలన్నీ దేవునికి తెలుసు. ఎందుకు వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో, మనసులో ఏమి తలస్తున్నారో. అసలు మీలో ఉన్న విశ్వాసము పాపమును విడిచిపెట్టే విశ్వాసమా, లేక దేవుణ్ణి నమ్ముకుంటే ఏవో మేళ్ళు కలుగుతాయని చూపించే విశ్వాసమా? దేవుణ్ణి మీ అవసరాల కోసం వాడుకోవడానికి నమ్ముకున్నారా, లేక దేవుని కొరకు సాక్షిగా నిలబడి మన చుట్టూ ఉండేవారికి మాదిరి చూపించడానికి నమ్ముకున్నారా? ఇహలోక అభివృద్ధి గురించి నమ్ముకున్నారా, లేక ఇది శాశ్వతం కాదు, ఇది నాకు వద్దు, ఆయన ఉండే మోక్షము పరలోకము కావాలనే ఉద్దేశంతో నమ్ముకున్నారా? మీరు నమ్ముకున్నారు కానీ మీ జీవితం మారిందా? ఇది దేవుడు చూస్తాడు. ఒక పెద్ద గుంపులో అడిగాను, సినిమాలు అబద్ధాలు మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి అని. మీటింగ్ అయ్యాక ఒక ఆమె నాతో అంటున్నారు, మార్పు చెందిన మనిషి ఒక్కరితే లేదండి పాస్టర్ గారు, ఇక మగాళ్ళ విషయం చెప్పక్కర్లేదు, రోజు వాళ్ళకి ఇది కావాలి, తూలుకుంటూ వస్తారు. ఇదంతా వట్టిదేనండి. ఈ పాటలు, సాక్ష్యాలు ఇవన్నీ మతం, భక్తి కాదు అని చెప్పాడు. చూచారా, దేవుడు నీవు ఏ రంగు వస్త్రం వేసుకొచ్చావో చూడు, నీవు ఎంత కానుక పట్టుకొచ్చావో చూడడు, ఎన్ని సంవత్సరాలుగా నీవు భక్తిలో ఉంటున్నావో చూడడు. ఆయన చూచేది ఏంటంటే నీ క్రియ వెనుక ఉన్న ఉద్దేశము. వై యు ఆర్ హియర్, ఎందుకు ఇక్కడికి వచ్చావు? చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు, అనారోగ్యం వచ్చింది, ఇక్కడికి వచ్చాను, ఆ నూనె రాసుకున్నాను, బాగుపడ్డాను, హల్లెలూయా అంటారు. దేవుణ్ణి నమ్ముకునేది రోగాలు పోగొట్టుకోవడానికి కాదు. బైబిల్ చెప్తుంది శరీరము కేవలము నిష్ప్రయోజనము. బైబిల్ చెప్తుంది భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని. కనుక దేవుడు ఏమని కోరుతున్నాడో, దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడో దాన్ని మనం తెలుసుకోవాలి. వివేకము కలిగి, వాళ్ళేమో దేవుడు లేడు, దేవుడు చూడడు, దేవుడు లెక్క అడగడు, దేవుడు తీర్పు తీర్చడు, మన జీవితం మన ఇష్టం అనుకుంటున్నారు వాళ్ళు. బుద్ధి లేనివారు,
కానీ ఉన్న ప్రజల్లో వివేకము కలిగి దేవుణ్ణి వెదికే వారెవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎత్తుగా ఉన్నవాడికి అంతా ఎలా కనిపిస్తుందో, దేవుడు ఆకాశమందు ఉన్నాడు గనుక భూలోకములో ఉన్న మన అందరి విషయాలు ఆయనకు తెలుసు. దేవుడు మానవుడు అయితే ఒక తెర అడ్డుంటే అవతల ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆయన దేవుడు గనుక మానవ హృదయ అంతరంగములో ఏముందో, వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వీటన్నిటినీ చూచి దానిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. కానీ మన క్రియలను బట్టి కాదు. ఒక మందిరంలో 2 కాసులు వేసిన ఒక బీద విధవరాలు ఉంది, ఎక్కువ ధనాన్ని వేసిన పరిసయ్యులు ఉన్నారు. అయితే ప్రభు మంచి ఉద్దేశంతో దేవునికి కానుక ఇచ్చిన ఆమెను చూచి మీ అందరికంటే ఆమె ఎక్కువ ఇచ్చింది అని చెప్పాడు. కనుక ఎంత ఇచ్చావో ముఖ్యం కాదు, ఎలాంటి ఉద్దేశంతో ఇచ్చావో అనేది దేవుడు చూస్తాడు. మనము తలంచే తలంపులకును దేవుని తలంపులకును భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసమో, ఎంత ఎత్తో అంత ఎత్తుగా ఉన్నదట. మనం అనుకునేది భక్తి కాదు, మనుషులు చెప్పేది భక్తి కాదు, దేవుడు గ్రంథములో రాయించిందే భక్తి. ఇంకా మనం చదువుతూ వెళితే, వివేకము లేనివారు, దేవుడు లేడు అనుకునేవారు, వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. అంతే, దేవుడు లేకపోతే ఇక పాపమే ఉంటుంది. దేవుడు లేకపోతే త్రాగుడు, దేవుడు లేకపోతే వ్యభిచారము, దేవుడు లేకపోతే ఇక నాశనమే, పాపమే. ఒక అబ్బాయి హాస్టల్లో పెడితే హాస్టల్ వార్డెన్ కొడతాడట. సమయానికి లేవకపోతే శిక్ష, సమయానికి చదువుకోకపోతే శిక్ష. చదువుకునే టైంలో తప్పగా కూర్చొని చదువుకోవాలంతే. 11 అవగానే లైట్ ఆపాలి, మార్నింగ్ 5 అవగానే లేచిపోవాలి, లేచి చదువుకోవాలి. ఆ వార్డెన్ గారు బెత్తం పట్టుకొని రూమ్స్ అన్నీ తిరుగుతూ ఉంటారు. ఎవడెవడు ఇంకా నిద్రపోతున్నాడు, ఎవరెవరు 12 అయ్యే వరకు మాట్లాడుకుంటున్నారు. ఆ కుర్రవాడు అన్నాడు, డాడీ నాకు హాస్టల్ ఫుడ్ పడట్లేదు, నేను బయట ఉంటాను డాడీ అన్నాడు. నిజానికి హాస్టల్ ఫుడ్ పడకపోవడం కాదు, వాడు స్వేచ్ఛ స్వతంత్రాన్ని కోరుకొని క్రమశిక్షణలో ఒకరి హద్దులో ఉండడానికి ఇష్టం లేక బయట 4 కుర్రవాళ్ళు రూమ్ తీసుకుని ఉంటున్నారట. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చేసిందంటే, సిగరెట్లు త్రాగుతున్నాడు, బీరు సీసాలు త్రాగుతున్నాడు. అక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 4 జీవిస్తున్నారు. వాడికి అనారోగ్యాలు వచ్చేసినాయి, వాడు చదువులో భ్రష్టుడైపోయాడు, దేశదిమ్మెర అయిపోయాడు, త్రాగుబోతు అయిపోయాడు, తిరుగుబోతు అయిపోయాడు. చూచారా, దేవుని భయము మన హృదయములో ఉంటే మనము పాపం చేయం. దేవుడు చూస్తున్నాడు, మన అంతరంగాన్ని చూస్తున్నాడు. మన బాహ్య రూపాన్ని బట్టి, మన మాటలను బట్టి మనమేదో భక్తి మతక్రియలు చేస్తున్నామని మనకు ప్రతిఫలం ఇవ్వడు. మన ఉద్దేశాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆదికాండములో మనం చూస్తాము, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచాడు. 6:5, 12. కనుక దేవుడు ఉద్దేశాన్ని చూచి దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. మనుషులు బాహ్య రూపాన్ని చూచి దానికి ప్రతిఫలం ఇస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. 4వ వచనంలో, వారు యెహోవాకు ప్రార్థన చేయరు, ప్రార్థన చేయకనే ఆహారం మింగుతారు, దేవుని బిడ్డలను మింగుతారు. పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. పాపము చేసేవాడు తెలివి లేనివాడు అని చెప్తున్నాడు.
అంటే శిక్ష వస్తుంది అనే భయం లేకుండా వారు పాపము చేస్తూ ఉన్నారు. చూడండి 5వ వచనంలో, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. చూసారా, 2 రకాల మనుషులు. వివేకము లేనివారు, దేవుడు లేడు అనుకునేవారు, పాపము చేసేవారు. మరొకరు ఎవరంటే నీతిమంతులు. వారికి యెహోవా ఆశ్రయమై ఉన్నాడు, వారికి రక్షణ కలుగుతుంది. వారు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుణ్ణి బట్టి వారు ఆనందిస్తారు, దేవుడిచ్చే రక్షణ వారు పొందుతారు. దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. చూచారా ఎంత తేడా ఉందో. కనుక మనము ఆచార సంబంధమైన భక్తిని విడిచిపెట్టి రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని యందు ఆనందించడం మనం అలవర్చుకోవాలి. సరే, నేను మీకు నిజంగా ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయం చెప్పాలని నేను సిద్ధపడి వచ్చాను. తీసి చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటే అయినను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. మనందరికీ తెలిసిన ఈ వాక్య భాగాన్ని ఒకసారి దయతో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. యేసు ప్రభువు కపెర్నహూము అనే గ్రామానికి వచ్చాడు. ఒక ఇంటిని ఆయన ఆధారం చేసుకుని వాక్యము బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చింది రోగాలు పోగొట్టడానికి కాదు, లేక భూలోక సంబంధమైన మేళ్లు చేయడానికి కాదు. యేసు ప్రభు వచ్చింది పాపులను రక్షించడానికి. మరి ఎందుకండి రోగులను స్వస్థపరిచాడు అంటే, ఆయన గురించి వ్రాయబడిన ప్రవచనములు నెరవేరునట్లు ఆయన తన దగ్గరికి వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అయినా దేవుడు చేసే మేలు తాత్కాలికమైనవి కావు. ఆయన ఇచ్చేవన్నీ శ్రేష్టమైనవి, శాశ్వతమైనవి ఇచ్చేవాడు. ఆయన కపెర్నహూం అనే గ్రామానికి వచ్చింది రోగులందరినీ బాగు చేయడానికి కాదు. ఆయన ఆ ఇంటిలో కూర్చొని ఒక ఇంటిని ఆధారం చేసుకుని వాక్యం బోధిస్తున్నాడు. ప్రజలందరూ వాక్యం వింటున్నారు. అప్పుడు మధ్యలో ఒక రోగిని తీసుకొస్తే అతన్ని బాగు చేశాడు. యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచన మాటలు నెరవేరడానికి ఆయన గార్ధబమం ఎక్కి గాడిద ఎక్కి ఊరేగాడు. ఆయన గుర్చిన ప్రవచనము నెరవేరడానికి ఎన్నో పనులు చేశాడు ఆయన. వాటిలో ఒకటి రోగులను బాగు చేయడం. రోగులను బాగు చేయటం ద్వారా ఆత్మరోగిని కూడా ఆయన బాగు చేయగలడనే విషయాన్ని రుజువు చేశాడు. ఒక గ్రుడ్డివాణ్ణి బాగు చేయటం ద్వారా ఆత్మీయంగా గ్రుడ్డివారుగా ఉన్నవారి కళ్ళు తెరుస్తానని దేవుడు చెబుతున్నాడు. ఒక కుంటివాణ్ణి బాగు చేయటం ద్వారా ఆత్మీయమైన అవిటితనాన్ని పోగొడతానని ఆయన ఈ లోకానికి సువార్తను చెప్పాడు. మనం చదువుకున్న భాగంలో ఒక పక్షవాతము గల రోగిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వారు చాలా విశ్వాసంతో వచ్చారు. కొందరు 4 చేత అతన్ని మోయించారు. వాక్యం ప్రభు చెప్తున్నాడు. మధ్యలో వారు ఆ బంగాళ పెంకులేవో వాసాలు అవి తీసి ఆ పైకప్పు మీద నుండి ఇలా కిందకు పరుపుతోనే దించారు. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూచి ఆ రోగమునకు కారణమైన పాపమును క్షమించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, రోగం పోగొట్టుడు కూడా వస్తే ఈయన పాపములు క్షమిస్తున్నాను అంటున్నాడేంటి?
అని వాళ్ళలో వాళ్ళు సణుక్కుంటున్నారు. సత్యము చెబుతున్నప్పుడు అసత్యములో ఉన్నవారికి చాలా బాధ కలుగుతుంది, చీకట్లో ఉన్నవారికి చాలా బాధ కలుగుతుంది. పాపం చేసే ఒక స్త్రీని వేశ్య అని తిట్టామనుకోండి, ఆమె ఒప్పకపోగా ఎవరు బాగున్నారో చూపించు, దేని గురించి చెప్పమంటావో చెప్పు, నేను ఒక్కదాన్నే దొరికేనా మీకు లోకుగా అని దెబ్బలాడుతుంది. మనుషులు సరిచేసుకోకపోగా ఎదురు తిరుగుతారు. లోకానికి వారెంతో నీతిమంతులుగా ఉన్నట్టు కనబడడానికి పాటుపడుతూ ఉంటారు. అయితే దేవుడు మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన ఇచ్చే రక్షణను, కనికరాన్ని పొందమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ చదువుకున్న సందర్భంలో ప్రభువు ఒక పక్షవాతం గల అతన్ని బాగు చేస్తాడు. పక్షవాతం అంటే అర్థం ఏంటంటే, ఈ తలకును అవయవాలకి సంబంధం పోవడం. ఇప్పుడు తల చెబితే చెయ్యి లేస్తుంది, నా చెయ్యి ఇలా ఇలా అంటున్నాను నేను. ఎదురుగా గొయ్యి ఉందనుకోండి, దాన్ని తప్పించుకోమని తల చెప్పినప్పుడు కాలు కొంచెం అటుగా వెళుతుంది. ఈ మొండెమంతటిని నడిపించేది తల. తల చెప్పినట్లు మన అవయవాలు చేస్తేనే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. పక్షవాతం అంటే ఏంటంటే, తలకును ఆ అవయవానికి సంబంధం కోల్పోవడం. ఈ పక్షవాతం దేనికి గుర్తంటే, యేసు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన చెప్పినట్టు మనం వింటేనే మనకు క్షేమం, కానీ అవ్వవలే సాతాను చెప్పినట్టు వింటే మనకు పతనమే. ఒక పక్షవాతం రోగి తన ఎడం చెయ్యిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే రాదు, లేవదు, ఇలాగ ముడుచుకుపోయి ఉంటుంది, బలహీనమైపోయి ఉంటుంది, అది పని చేయదు, తల చెప్పినట్టు చేయదు. గనుక అతను చచ్చుబడిన అవయవాలతో ఉంటాడు. ఎంత బాధకరమో! 2 కాళ్ళు 2 చేతులు పడిపోతే ఇక మంచం మీదే. కాళ్ళు ఉన్నాయి కానీ పని చేయవు, ఎందుకవి? చేతులు ఉన్నాయి కానీ పని చేయవు, ఎందుకవి? మీకు తెలుసా, కాళ్ళు చేతులకు మాత్రమే కాదు పక్షవాతం, ఒకసారి మెదడుకు వస్తుంది పక్షవాతం. ఇక వాళ్ళు ఊపిరి లాగుతారు, సెలైన్ ఎక్కిస్తూ ఉంటే ఈ రక్తములోకి బలం వెళుతుంది, కానీ వారు జీవచ్ఛవంలా ఉంటారు. బ్రతికే ఉంటారు కానీ వాళ్ళు చూడరు, వినరు, తినరు, నడవరు, ఏం చేయలేరు, అలాగే ఉంటారు. నేను చాలామంది పేషెంట్స్ని చూశాను, వాళ్ళు చచ్చిపోవాలని ఇంటి వారు కోరుతూ ఉంటారు. మెదడులో రక్తనాళాలు పగిలిపోయి వాళ్ళు బ్రతికే ఉంటారు కానీ అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఎంతకాలం హాస్పిటల్లో నుంచి ఇంటికి పంపేశారు, ఎంతకాలం ఈ మనిషి చచ్చిపోతే మంచిది అనుకుంటారు. 6 మాసాలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా అదే స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉంటారు. యేసు ప్రభు పక్షవాత రోగిని బాగు చేయటం ద్వారా ఈ లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాడంటే, మానవులందరూ చీకట్లో ఉన్నారు, మరణములో ఉన్నారు, నడుస్తున్న శవాల్లా ఉన్నారు. వారు నేను చెప్పినట్టు వినడం లేదు కనుక నా దృష్టిలో వారు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు అని చెబుతున్నాడు. యేసు ప్రభు మాట ఇచ్చి పక్షవాతపు రోగిని బాగు చేసినట్లు ఆయన దగ్గరికి వచ్చిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆత్మీయంగా చచ్చిన వారిగా ఉన్నవారిని ప్రభు మాటతో రక్షిస్తాడు. ఒక కుంటివాడు దేవాలయము బయట ఉన్నాడు. అతని కుంటితనము అతన్ని మందిరంలోనికి రాకుండా చేసింది. పేతురు, యోహానులు వచ్చి యేసు నామములో ఆ కుంటివాడిని లేపినప్పుడు ఎప్పుడైతే అవిటితనం పోయిందో ఆ కుంటివాడు దేవాలయము లోపలికి వచ్చాడు, గంతులు వేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, సాక్ష్యమిస్తూ ఉన్నాడు. చూచారా, యేసు ప్రభు
శరీర సంబంధమైన రోగాలు పోగొట్టుట ద్వారా ఓ మానవులందరూ ఆత్మీయమైన అవిటితనముతో ఉన్నారు, నేను వారి అవిటితనాన్ని పోగొడుతాను, బయట ఉన్న వారిని లోపలికి తెస్తాను, కళ్ళు మూసుకుపోయి ఉన్న వారి కళ్ళు తెరుస్తాను అని దేవుడు చెబుతున్నాడు. మనమేమో శరీర రోగాలు పోగొట్టుకోవడానికి ప్రార్థన చేస్తాం, కానీ నా మనోనేత్రము తెరువు అని ఎవరు ప్రార్థన చేయరు. నా పాపముల నుండి నన్ను కడుగు అని ఎవరు ప్రార్థన చేయరు. అవివేకులుగా ఇహలోక సంపాదన కోసమే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ప్రభు గురించి మనం తలస్తే ఆయన ఆ ఊరికి వచ్చాడు, కపెర్నహూముకు. పరలోకము నుండి దిగి వచ్చాడు నీకోసమే, నా కోసమే. ఆయన ఇంట ఉన్నాడు. ఆయన ఏదో మెరుపులా కనబడి వెళ్ళిపోవడం కాదు. ఆయన ఉండి మనం చూస్తే వారికి వాక్యమును బోధిస్తున్నాడు. ఆయన వచ్చింది రక్షించుటకు. రక్షణ కార్యం మనలో జరగాలంటే ఆయన వాక్యాన్ని మనం వినాలి. రోమా 10వ అధ్యాయంలో చక్కగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది అని ఎంతో మంచి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. క్రైస్తవుల్లో 2 రకాలు ఉన్నారు. పేరుకు మాత్రం క్రైస్తవులు కొంతమంది, రక్షింపబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించే క్రైస్తవులు మరొక రకం. మిమ్మల్ని దేవుడు 2 గుంపులుగా చేస్తే మీరు ఏ గుంపులో ఉంటారు? మీ ఆత్మీయమైన గుడ్డితనాన్ని పోగొట్టుకున్నారా? మీ ఆత్మీయమైన పక్షవాతాన్ని పోగొట్టుకున్నారా? ఆలోచన చేయండి. ఆ తర్వాత మనం చూస్తే ఆయన వారి విశ్వాసమును చూచాడు. హృదయంలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు, చూచి వారికి ప్రయోజనం చేస్తాడు. నీవు తెచ్చే అరటిపళ్ళు గెల కాదు. ఒక ఆమె చెడ్డ జీవితంలో ఉంటూ పండుగకు మందిరానికి అరటిపళ్ళు గెల తెచ్చింది. దేవుడు అసహించుకుంటాడు. కానుకలు, అరటిపళ్ళు, ఏదో కానుకలిచ్చి మందిరం కట్టించడం, పాప జీవితాన్ని విడిచిపెట్టమని దేవుడు అడిగితే ఇవి తెచ్చి మతాన్ని అనుసరిస్తున్నామని వారు రుజువు చేస్తున్నారు. యేసు వారి విశ్వాసము చూచి, యేసు వారి తెల్ల బట్టలు చూచి అనుందా? అర్థమవుతుందా మీకు? యేసు వారు తెచ్చిన డబ్బు చూచి, యేసు వారు తెచ్చిన కొబ్బరికాయలు అరటిపళ్ళు చూచి అనుందా? దేవుడు నీకు మేలు చేయాలంటే నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. తర్వాత ఏమనుందంటే కుమారుడా అని పిలిచాడు. అందరూ అతన్ని పక్షవాతముడు భక్తవాసముడు అని పిలుస్తుంటే యేసు ప్రభు అతన్ని కుమారుడా అని పిలిచాడు. ఎంత గొప్ప ఆదరణో! లోకమంతా మనల్ని వెక్కిరిస్తుంది. లావుగా ఉంటే బొండుగాడని, సన్నగా ఉంటే బక్కదని, పొట్టిగా ఉంటే మరగుజ్జని, కొంచెం మెల్లకన్నుంటే గుడ్డిపోలని, ఏది వంకరో దాన్ని చూచి మనల్ని బాధ పెట్టే మాటలు అంటుంటారు. ఒక ఆమెకు కొంచెం గూను, ఆమెకు గూంది అని పేరు పెట్టిస్తారు. ఒక అతనికి కొంచెం నడక వంకరగా పడుతుంది, ఆ కుంటడా అంటున్నారు. చూచారా? లోకము అలాంటిది. కానీ దేవుడు ప్రేమగలవాడు. ఆ పక్షవాతంతో బాధపడుతూ ఆ పక్క మీదే అంత అశుభ్రంగా ఉంటూ మురికి వాసన కొట్టే అతన్ని ప్రభు కుమారుడా అని పిలిచాడు. చూచారా? ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు. మంచి ఉద్దేశముతో వచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు. మంచి విశ్వాసముతో వచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు. తర్వాత నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీ రోగమునకు కారణము నీ పాపము, నీ పతనానికి కారణము నీ పాపము. అందుకనే నీ పాపములను ముందు క్షమిస్తున్నాను అని చెప్పాడు. పాపములు క్షమించబడుట పరలోక రాజ్యానికి అర్హత కానీ రోగములు పోవుట కాదు. ఒక ఆమె నన్ను ఇంట్లో తీసుకువెళ్ళింది.
దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడండి, దేవుడు మంచి ఫ్రిడ్జ్ ఇచ్చాడండి, దేవుడు మంచి వస్తువులు ఇచ్చాడండి, మంచి టీవీ కొనుక్కున్నామండి, అన్నీ బాగున్నాయండి, నేను దేశంలో ఉన్నానండి. అమ్మ మీ భర్త గారు ఏరన్నాను. మా భర్త గారు నన్ను వదిలేశారండి. అయ్యో పాపం వదిలేశారా? ఎందుకు వదిలేశాడు? అది పెద్ద చరిత్రలేండి. బయటకు వచ్చాక చెప్తున్నాను, ఈవిడ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళారా పాస్టర్ గారు? ఈమె ఊరంతా చక్కపెట్టేద్దండి బాబు, ఆమె జీవితం బాబోయ్ కంపు. ఏమని ప్రార్థన చేశారా? ఆవిడ కోసం దీవించాలని ప్రార్థన చేశారా? ఈ ఇల్లు ఎలా కట్టింది తెలుసా? ఆ సమరయ స్త్రీ కంటే ఘోరం అండి బాబు. అయ్యో నేను దీవించమని ప్రార్థన చేశాను అని నేను బాధపడ్డాను. పాస్టర్ గారు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీలో ఉన్న విశ్వాసము పాపమును విడిచిపెట్టే విశ్వాసం అయి ఉండాలి. తర్వాత చదువుకుంటే 10వ వచనంలో, పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నది. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈయనెవరు పాపాలు క్షమించడానికి? ఆయన మేము రోగ నివారణ కోసం వస్తే ఈయన పాపాల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకున్నారు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అంత ప్రభువుకి తెలిసిపోయింది. వారి విశ్వాసాన్ని చూచి వారికి మేలు చేశాడు. వారి హృదయములో అనుకునే వ్యతిరేకమైన మాటలను చూచి వారిని సిగ్గుపరిచాడు. చూచారా? విశ్వాసంతో వచ్చి పాపములు క్షమించుకొని ఆ తర్వాత రోగాన్ని పోగొట్టుకొని సంతోషంగా వెళ్ళాడు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అనుకునేవారు వారి హృదయములో విశ్వాసము లేదు, వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. కనుకనే సిగ్గుపడి వెళ్ళిపోయారు. నీ హృదయం ఎలా ఉందో నేను చూడలేను, కానీ దేవుడు చూస్తాడు. పాస్టర్ గారు చేసిన ప్రార్థన బట్టి కాక నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. తర్వాత మనం చదువుకుంటే ఆయన అధికారము గలవాడని చెప్పాడు 10వ వచనంలో. తర్వాత పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని నడు అని చెప్పాడు. మొట్టమొదట పాపక్షమాపణ, ఆ తరువాత శరీర సంబంధమైన మేళ్ళు. దేవుడు స్వస్థపరచడు అనడం లేదు, దేవుడు మేళ్ళు చేయుడు అనడం లేదు. కానీ అవన్నీ తర్వాత చేసినా చేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, పాపక్షమాపణ అనేది గొప్ప అనుభవము. ఆ అనుభవాన్ని మనం పొందాలంటే విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలి. ప్రజలు మామూలు మేళ్ల కోసం వస్తే యేసు ప్రభువు వారికి పరసంబంధమైన మేలు చేశాడు, ఆత్మ సంబంధమైన మేలు చేశాడు. అలాంటివి మనం పొందాలని దేవుడు కోరుతున్నాడు. మాట ఇచ్చి అతన్ని బాగు చేశాడు. ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. అయితే మనం చేయవలసిన పనులు కొన్ని మనం త్వరగా చూద్దాం. మొట్టమొదటిది, ఆ కపెర్నహూము ఇంటి వారు ప్రభువుని ఆహ్వానించారు. నువ్వు కూడా ఆహ్వానిస్తే ప్రభు వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ ఇంటిని కేంద్రంగా చేసుకొని నీకు మేలు చేస్తాడు, నీ పాపములు క్షమిస్తాడు, నీకు వాక్యాన్ని బోధిస్తాడు. నీవు రమ్మని పిలు అంతే. నీవు డబ్బు ఇస్తావా లేదో, నీవు ఏ కులం అవేమి చూడడు, తప్పక పిలవగానే నీ దగ్గరికి వస్తాడు. ఆ కానా పెండ్లి విందులో ప్రభుని ఆహ్వానించారంతే, వెంటనే ప్రభు వారి గృహానికి వచ్చాడు. తర్వాత మనము ఆ ఇల్లు ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉంది. అనేకులు వచ్చి విని మేలు పొందుతూ ఉన్నారు. మనం రక్షింపబడినట్టు గుర్తు లోకమునకు వెలుగివ్వాలి, సత్యమునకు సాక్షులుగా ఉండాలి. మన ద్వారా అనేకులు వెలిగించబడాలి. మన ఇల్లు, మన మందిరం, మన ఊరు అనేకులకు రక్షణ మార్గాన్ని బోధించేవారుగా ఉండాలి. అయితే ఎంతమంది వచ్చేసారంటే వాకిటే అయినను వారికి స్థలము లేనంత మంది వచ్చారట. దేవుని ప్రేమ ఎంతో గొప్పదో. వచ్చిన వారందరికీ దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ ఇంటిని కేంద్రంగా చేసుకొని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అనేకులు వస్తున్నారు. ప్రభు వాక్యాన్ని బోధించాడు.
ప్రభు వారి పాపాలు క్షమించాడు, ప్రభు వారి అనారోగ్యాన్ని కూడా తీసివేశాడు. కానీ ఆత్మ సంబంధమైనవి ముందు, ఆ తరువాతనే శరీర సంబంధమైనవి. దేవుడు అన్నాడు, నన్ను అడిగితే మీకు జ్ఞానముని ఇస్తాను, నన్ను అడిగితే మీకు ఆత్మని ఇస్తాను అని చెప్పాడు. ఒక సమయంలో ఒక గుంపు ప్రభు దగ్గరికి వచ్చారు. వారందరూ వచ్చింది ఎందుకంటే రోగములు పోగొట్టుకోవడానికి. యేసు ప్రభు బాధపడి వాళ్ళను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఇదిగో వ్యభిచారులకు ఈ తరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. నేను వచ్చింది సూచక క్రియలు, లోక సంబంధమైన మేళ్ళు అద్భుతాలు చేయడానికి కాదు, పరలోక రాజ్య సువార్తను బోధించడానికి వచ్చాను, ఆత్మీయమైన కుంటి వారిని బాగు చేయడానికి వచ్చాను, గుడ్డితనములో ఉన్న వారికి కళ్ళు ఇవ్వడానికి వచ్చాను, వారిని చీకట్లోంచి వెలుగులోనికి తీసుకురావడానికి వచ్చాను అని ప్రభు చెప్తున్నాడు. నీ ఉద్దేశం మంచిదైతే నీవు తప్పక దేవుడి ద్వారా మేలు పొందుతావు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. యేసు వారి విశ్వాసమును చూచాడు. ఓ సమూయేలు, నీవు మనుషుని బాహ్య రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తాను, వారి హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాను అని చెప్తున్నాడు. లుదియా వాక్యం కోసం వచ్చింది, అందుకనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. చూచారా, ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆ రోజే ఆమె రక్షణ పొందింది. అలాంటి జెన్యూన్ కన్వర్షన్, నిజమైన మార్పు, రక్షణ పొందిన స్థితి, నీతిమంతులుగా మార్పు చేయబడిన స్థితి నీలో కలగాలి. ఇది కలగకుండా, పాపాన్ని విడిచిపెట్టే విశ్వాసం నీలో లేకుండా, ఏదో ప్రభుని మామూలుగా ప్రేమిస్తూ, ఏదో దేవునికి ఏవో కానుకలు ఇస్తూ, ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి చేసే పని ఇది లేదు కనుక చర్చ్కి వెళ్తానని నామకార్థంగా నీ జీవితకాలమంతా నీవు వెళ్ళినా నీ బ్రతుకు మారకపోతే, రక్షింపబడిన అనుభవము నీకు లేకపోతే, నీతిమంతునిగా నీతిమంతురాలుగా నీవు తీర్చబడకపోతే, లోకమునకు నీకు తారతమ్యము లేకపోతే, ఈ భక్తి, ప్రార్థనలు, మీటింగులు, ఈ కానుకలు, బాప్తీసాలు, ఏ రొట్టెలో పాత్రలో పాలు పొందుడు, ఇదంతా వ్యర్థమే, అంత వ్యర్థమే. ఒకవేళ ఇవేమీ చేయలేకపోయినా హృదయమందు విశ్వసించాలి, పాపమును విడిచిపెట్టాలి, క్రీస్తు కొరకు సాక్షిగా నీ ఇల్లు ఉండాలి. ఎదురుగానేమో యేసు ప్రభు ఫోటో, వాక్యాలు, ఆ టీవీలోనేమో చెత్తంతా వస్తూ ఉంటుంది. రక్షణ గృహములో దేవుని మాటలు వినిపించాలి కానీ చెడ్డ మాటలు కాదు. అదే టీవీలో నుండి చెడ్డ మాటలు, మళ్ళీ అదే టీవీలో నుండి దేవుని మాటలు. దేవుడు నీ గురించి ఏమనుకోవాలి? ఈ లోకము పాపమునకు మనం ప్రత్యేకంగా ఉండాలి, లోకమును ప్రేమించకూడదు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమను పోగొట్టుకుంటాడు. దేవుని చిత్తమును తెలుసుకోవడం, బైబిల్ చదువుకోవడం, వాక్యాలు వినడం, సినిమా పాటలు కాదు వినవలసింది. మీ ఆనందం దేనిలో? ఏనాడైనా చెవిలో వాక్యం విన్నారా మీరు? మీ సెల్ ఫోన్ మెమరీ కార్డులో పాటలు కాదు, వాక్యం మీరు ఎప్పుడైనా పెట్టుకొని విన్నారా? ఉదయం లేవగానే మీ ఆశ దేనికోసం? మీరు దేని యందు సంతోషించడానికి కోరుతూ ఉన్నారు? ఏదో మీ మేలు కోసం, మీ ఉపకారాల కోసం, మీ బిడ్డలు పాస్ అవ్వడం కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారా? లేక దేవా నన్ను రక్షించండి, నా జీవితాన్ని మార్చండి, నీ కొరకు సాక్షిగా చేయండి, ఇదిగో నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వండి, నా పాపములు క్షమించండి, నన్ను ఒక నూతన సృష్టిగా చేయండి, నేను మిగిలిన గ్రామ విశ్వాసులందరికీ నేను మాదిరిగా జీవించడానికి నాకు సహాయం చేయండి, నేను నామకార్థ విశ్వాసిగా ఉండను, రోషము కలిగి ఉంటాను, నీతిగా జీవిస్తాను, చెడ్డదాన్ని చూడను, నా నోటితో చెడ్డ మాటలు మాట్లాడను, పోట్లాటకు వెళ్ళను, నీతిగా ఉంటాను, సమాధానంగా ఉంటాను, బైబిల్ చదువుకొని ఆ ప్రకారం చేస్తాను, నా భవిష్యత్తు మనుషుల చేతిలో లేదు, నీ చేతిలో ఉంది, బ్రతికిన కాలమంతా నీ మహిమార్థమై జీవిస్తాను,
ఇదిగో ఆ కపెర్నహూము ఇంటి గురించి చెప్పారు. ఆ ఇంటిని ప్రభు కేంద్రంగా చేసుకొని వాక్యం బోధిస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, పాపాలు క్షమిస్తున్నాడు. ప్రజలకు జ్ఞానోదయం కలిగింది. ఆ ఇంటి కప్పు పోయినా పర్వాలేదు, ఒక వ్యక్తి బాగుపడడమే నాకు కావాలి. శ్రమ అయినా పర్వాలేదు, ఒక వ్యక్తి బాగుపడడమే నాకు కావాలి. ఎంత మంచి గ్రామం అది! అలాంటి గ్రామంగా మీ గ్రామము ఎందుకు ఉండకూడదు? ఆ కపెర్నహూము ఇంటిలో యేసు ప్రభు ఆ ఇంటిని కేంద్రంగా చేసుకొని సువార్త బోధిస్తున్నట్టు మీ ఇంటిని దేవుడు ఎందుకు వాడుకోకూడదు? ఒక ఆమె ఒక DVD ప్లేయర్ కొని ఈ వాక్యాలన్నీ ఆడియో మెసేజ్లు ఎక్కించి 2 స్పీకర్లు కొని ఆ కిటికీ దగ్గర కట్టింది. రోజు ఉదయం సాయంత్రం పెద్ద సౌండ్ పెట్టి ఆ కిటికీలో నుండి సువార్త బయటికి వెళ్తూ ఉంది. ఆ చుట్టుపక్కల వారందరూ వింటున్నారు. వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్ చెప్తుంది. నువ్వు వింటే కదా, శ్రద్ధగా వింటే కదా. ఒక ఆమె అంటుంది, టీవీలో వస్తానే ఉంటుందండి మీ వాక్యం, పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారండి అని చెప్పింది. నీకు నిజంగా ప్రేమ ఉంటే నీవు కూర్చొని ఆ సందేశాన్ని గ్రహిస్తావు. నీకు నిజంగా భక్తి ఉంటే మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుంటావు. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే ఆయన వాక్యాన్ని ప్రేమతో చదువుకుంటావు. పాపమును అసహించుకుంటావు, చెడుగును అసహించుకుంటావు, దేవుడు కోరినట్లు జీవిస్తావు. ఈ మాటలు విన్నా నీవు నీ జీవితాన్ని మరి నీతిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. అనేకులు నీ ఇంటికి రావాలి, మరి నీ ఇంట ప్రభు ఉండాలి, వాక్యములు వినిపించాలి. లేచి పరుపెత్తుకొని వెళ్ళాడు. చూచారా, ఇంతకుముందు మోసుకొని రాబడిన వాడు ఇప్పుడు తానే పరుపును మోసుకొని వెళుతున్నాడు. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళడం దేవుని ఉద్దేశం కాదు. ఇంతకుముందు నీవు భారంతో వచ్చావు, ఇప్పుడు నువ్వు ఇతరులను మోసుకొని వెళ్ళే స్థితిలోకి నువ్వు రావాలి. ఇంతకుముందు పాపంతో వచ్చావు, దేవుని వాక్యం విన్నాక నేను అలా ఉండను, దేవుడు హృదయాన్ని చూస్తాడట, విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడట, అలాంటి విశ్వాసం నేను కలిగి ఉంటాను అని తీర్మానం చేసుకోండి. దేవుడు తప్పక మిమ్మల్ని సమాధానంతో పంపిస్తాడు. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాస కొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించుటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. మా చిరునామా డాక్టర్ బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440
111-250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.